బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ నేతలందరూ కూడా నివాళులర్పించారు. మనం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏదైతే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన పరిస్థితి ఉంది. జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. మనతో మాట్లాడేందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సార్ చెప్పండి, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలేంటి, ఆయనని ఎందుకు కొనియాడుతున్నారు, బీజేపీ పార్టీ వ్యవస్థాపక వ్యక్తిగా ఆయన దేశానికి ఎలాంటి సేవలు చేశారు? వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు. పార్టీ పరంగానే కాకుండా అన్ని పార్టీల వ్యక్తులు అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు ఆయన వాక్ చాతుర్యాన్ని కానీ వాక్ దాటిని కానీ అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు. విమర్శలకు పోకుండా శుతిమెత్తని మాటలతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఆయన తన బాణాలు వదిలేది, మాటలు తూటలు వదిలేది. ఆయన ఒక కవి. భారతరత్న కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది 2018లో. ఆయన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పటికీ మరువలేని. ఎందుకంటే అణుపరీక్షలో ప్రోక్లాన్ అణుపరీక్ష కానీ, ఈరోజు జాతీయ రహదారులు దేశంలోని 4 మూలల నుండి జాతీయ రహదారులకు పునాది వేసిన వ్యక్తి. అదేవిధంగా బాలికలకు కూడా ప్రథమ స్థానం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి. దాంతోపాటు ఆయన పరిపాలనలో ముఖ్యంగా ఆ రోజులలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అధిక ధరలతోటి ప్రజలు బాధపడేది. ఈయన వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఒక చాలా జ్ఞాని, రాజకీయవేత్త, కవి, శృతిమెత్తనతో మాటలతోటి ప్రభుత్వాన్ని అంటే అధికార పక్షాన్ని ఆయన తన విమర్శల్ని చెప్పేవాళ్ళు. మాటల్లో మృదుత్వం ఉన్నా కానీ నిర్ణయాల్లో మాత్రం చాలా కఠినత్వం. తన కవిత్వం ద్వారా దేశభక్తిని, మానవత్వాన్ని చాటుకు వ్యక్తి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన ఆదర్శం. రాబోయే రోజులలో ఆయన చూపెట్టిన మార్గంలో మనమందరం నడవాలని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చూపెట్టిన దారిలోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందుందంటే ఆయన స్ఫూర్తి. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడే ఆయన వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిండు, ఏక్ నా ఏక్ దిన్ కమల్ కిలేగా, జరూర్ కిలేగా. మీరు ఇద్దరే ఉన్నారని విమర్శలు చేసినప్పుడు, హేళన చేసినప్పుడు పార్లమెంట్లో ఆయన ఈ మాటలు, అది గత 12 సంవత్సరాల క్రితము పూర్తి మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆయన దూరదృష్టితోటి చెప్పిన మాటలు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అభివృద్ధి పదంలో కానీ అన్ని రంగాల్లో కానీ ముందుకెళ్తుందంటే అటు వాజ్పేయి గారు కానీ, పెద్దలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, అటువంటి పెద్దలు అందరూ కూడా చూపెట్టిన మార్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతాం. దానికి చూడవచ్చు, ఏదైతే 101 జయంతి సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారో ఆయన అడుగుజాడల్లో పార్టీ జరుగుతుంది. ఇప్పుడున్న ప్రధాని కూడా ఆనాటి ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.